ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీ ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి. ముగ్గు వేయడం అనే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే ముగ్గు వేయడంలో కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడే ముగ్గు వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇంటి ముందు ప్రతి ఒక్కరూ ముగ్గు వేస్తారు. ముగ్గును రకరకాలుగా పిలుస్తుంటారు. ముగ్గును రంగోలి, రంగవల్లి, చౌపురాన, కల్పన, మదన అని పలు రకాలుగా పిలుస్తారు. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట దగ్గర, గడప మీద బియ్యపిండితో మాత్రమే ముగ్గు వేయాలి. ఇంటి బయట, పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం హిందువుల ఆనవాయితీ అనే చెప్పాలి. ముగ్గు వెనుక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది. ముగ్గును వంగి వేయడం వల్ల ఆడవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని అంటారు. చాలామంది ముగ్గులో పసుపు, కుంకుమ, పువ్వులు వేస్తుంటారు. ముగ్గులో వీటిని వేయవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముగ్గు పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది. కొన్ని యాగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు గారికి చాలా సంవత్సరాల తరువాత ఒక కొడుకు పుట్టాడు. కానీ ఆ కుమారుడు ఒక జబ్బు కారణంగా హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంతో దేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువు తన కుమారుడిని బ్రతికించమని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు గురువుతో ఇలా చెప్తాడు: నీతో సహా రాజ్య ప్రజల అందరూ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి అని చెప్తాడు. గురువు ఈ విషయం రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజ్య ప్రజల అందరూ రాజు ఆజ్ఞ మేరకు వాకిలిని ఊడ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. గురువు మాత్రం తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంలో ముగ్గు వేస్తాడు. ఆ ముగ్గును చూసి బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికిస్తాడు. అప్పటి నుంచి ప్రజలు అందరూ ఉదయం సాయంత్రం వాకిలిని ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటు చేసుకుంటారు. ముగ్గు వేశాక ముగ్గుకు రెండు వైపులా 2 అడ్డగీతలను గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం జరుగుతుంది అని అర్థం. అలా అడ్డగీతలు గీయకపోతే ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ముగ్గు వేయడం ఆచారం. ముగ్గు వేసిన ప్రతిసారి 2 వైపులా 2 అడ్డగీతలను ఖచ్చితంగా వేయాలి. ఈ అడ్డగీతలు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా చేస్తాయి. పండుగల సమయంలో వేసే ముగ్గులో కూడా ఈ అడ్డగీతలను ఖచ్చితంగా వేయాలి. దైవ పూజలో దేవుడి పీఠం దగ్గర కూడా ముగ్గు వేసి అడ్డగీతలను తప్పనిసరిగా వేయాలి. ఇంటి ముందు నక్షత్రం ఆకారంతో ముగ్గు వేస్తే భూత, ప్రేత, పిశాచాలు ఆ దరిదాపుల్లోకి రావు. అంతేకాదు మనం రోజు వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముగ్గులో ఉండేవి కేవలం గీతలే కాదు, యంత్రాలు అని పురాణాల్లో చెప్పబడింది. ఇలాంటి ముగ్గుల్లో యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యాలను కలిగి ఉండడం వలన మనకు హాని కలిగించే శక్తుల నుండి కాపాడతాయి. అందుకే ముగ్గును ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదు అని పెద్దలు చెబుతారు. తులసి మొక్క దగ్గర అష్టదళ ముగ్గు వేసి దీపారాధన చెయ్యాలి. యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గును వెయ్యాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులను వెయ్యాలి.
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల కొన్ని ముగ్గులను వేస్తారు. లతాలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులను వేస్తే వారి యొక్క కొత్త జీవితం ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది. దేవతలు కలిగిన ముగ్గులు, ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కలిగిన ముగ్గులు ఇంటి ముందు అస్సలు వెయ్యకూడదు. ఒకవేళ వేసినా వాటిని మాత్రం తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారి దగ్గర, మహావిష్ణువు దగ్గర నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, ఎప్పటికీ సుమంగళిగానే ఉంటుంది అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. పండుగ వచ్చింది కదా అని నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వెయ్యకూడదు. ఈ మధ్య చాలామంది రోజు ముగ్గు వెయ్యలేక ఇంటి ముందు తెల్ల పెయింటింగ్తో ముగ్గు వేస్తున్నారు. కానీ శాస్త్రం ప్రకారం అలా వేసిన ముగ్గుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు వెయ్యాలి. అప్పుడే అది ముగ్గు అవుతుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ముగ్గు దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంటికే భిక్షం అడగడానికి వెళ్ళేవారు. ముగ్గు లేని ఇంటికి వెళ్ళేవారు కాదు అంట. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో అశుభం జరుగుతుంది అని గుర్తు. అందుకే మరణించిన వారికి శారదా కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వెయ్యరు. శారదా కర్మ పూర్తి అయిపోయిన వెంటనే మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు. అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున 5:30 నుండి 6:30 లోపే వేసేయాలి. ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు, కుంకుమలు వేస్తూ ఉంటారు. కానీ అలా వేయకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమలను శుభకార్యాలకు ఉపయోగిస్తాము. ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టాలి అంటే పసుపు కొట్టడంతోనే ప్రారంభం అవుతాయి. అలాంటి పవిత్రమైన పసుపు, కుంకుమలను ముగ్గు పైన వెయ్యకూడదు. పసుపు, కుంకుమలు నేలపైన అస్సలు వెయ్యకూడదు. ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు, కుంకుమలు చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా ముగ్గును తొక్కే అవకాశం ఉంది. పవిత్రమైన పసుపు, కుంకుమలను తొక్కడం వల్ల అశుభం జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరికొందరు ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు. కానీ అలా కూడా చెయ్యకూడదు. పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి. ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి. అంతేకాని ముగ్గుపై పుష్పాలను, పుష్ప రేకులను చల్లకూడదు. పండుగ సమయాల్లో వేసే ముగ్గులలో రంగులు వేసుకోవచ్చు. కానీ చాలామందికి తెలియక రంగులు వేయకుండా పసుపు, కుంకుమలను వేస్తారు. అలా అస్సలు చెయ్యకూడదు. ఎంతో పవిత్రమైన పసుపు, కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు. పైన చెప్పిన విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ ఇంటిని రంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చెడు శక్తులు, చీకటి శక్తులు, నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గు పరిరక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.